మధు గారు, ఆటోమొబైల్ సెక్టర్ అంటేనే అమెరికా ఒకప్పుడు ఇది మన వల్ల కాని పని అని బికాస్ ఆఫ్ లేబర్ కాస్ట్ కావచ్చు, వీటన్నిటి వల్ల అసలు పూర్తిగా వదిలేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. జనరల్ మోటార్స్ కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, ఇవన్నీ. కానీ కొత్తగా ఇవాళ ట్రంప్ మన ఇచ్చిన మెసేజ్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీని రివైవ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ కార్స్ విషయంలో ఇంకా ప్రొడక్షన్ పెంచుతాం, ఎవరికి ఏ కారు కావాలో కొనుక్కునే వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఈ ఆటోమొబైల్ సెక్టార్ గ్రోత్ గతంలో ఎకానమీని డ్రైవ్ చేసింది అనేది కూడా మనకు చాలా క్లియర్గా తెలుసు అమెరికాలో. ఇప్పుడు ఈ ఆటోమొబైల్ సెక్టార్ని కనుక మళ్ళీ రివైవ్ చేస్తే అమెరికాకి అది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? నిజంగానే రివైవ్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి? అబ్సల్యూట్లీ లేవండి. నీకు వై ఫోర్డ్ హాజ్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్లలో, అమెరికన్ బ్రాండ్ కదా. సో నీకు ఫ్రీ వెన్ దే హ్యావ్ అమెరికా ఇస్ ఎ ఫ్రీ ఎకానమీ. ఈ కాంట్ రెస్ట్రిక్ట్ అమెరికన్స్ టు బై వెదర్ జపనీస్ కార్స్ ఆర్ అదర్ కంట్రీ కార్స్ కదా, చైనా నుంచి వచ్చిన వాటిని కూడా. అటువంటప్పుడు హౌ కెన్ ఈ ఎండ్ ఆఫ్ దట్ ఇస్ ద కాస్ట్ ఎఫెక్టివ్ కదా, విచ్ ఈజ్ చీపర్ కార్. ఇఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అమెరికా ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్, obviously the consumer will go to the cheaper car, whether it's Kia or Hyundai cars or even Mahindra tractors are much more in demand in America. Yeah. So it's a కాస్ట్ ఎఫెక్టివ్. కానీ ఇందులో ఇంకొకటి అండి, ఏ కార్ కావాలంటే ఆ కార్ కొనుక్కోవాలంటూనే గతంలో బీవైడీ కావచ్చు, ఎంజీ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ అని చైనీస్ కంపెనీస్ని పూర్తిగా అక్కడికి రానివ్వకుండా అక్కడున్న పేరు మోసిన కంపెనీకి సపోర్టివ్గా డెసిషన్స్ తీసుకున్నారనేది కూడా ఒకటి ఉంది. కానీ ఈరోజు ట్రంప్ చెప్పిన మాటతోటి అవన్నీ అబాలిష్ అయిపోయి కొత్తగా ఏ కార్ కావాలంటే ఆ కార్ ఆ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఏ ఫ్రీ ట్రేడ్ కాబట్టి కాంట్ రెస్ట్రిక్ట్. నెంబర్ వన్, యాజ్ ఎ ఇండియన్ వీఆర్ హ్యాపీ బికాస్ వాట్ ఎవర్ స్ట్రెయిన్ రిలేషన్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా is good for India. So whether it is superficial or real, it helps India. So India definitely benefits. The expansion, American expansionism anedi, it's a dangerous thing which is to be worried. Secondly, Sukumar garu, who is supplying the weapons? Whether it is Israel or Palestinian war, whose weaponry they are using it? It's America. NATO countries supplying weapons to the Ukraine. సో ఇక్కడ అమెరికా తయారు చేసిన వెపనరీ అన్నీ కూడా ఎక్కడ యుద్ధాలు జరిగితే అక్కడ సప్లై చేస్తుంది, మళ్ళీ శాంతి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది.